రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ఇర్మియా వ్రాసిన గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు మన ప్రవర్తన, మన క్రియల ఫలము అనేది దేవుడు ఎల్లప్పుడూ కూడా లెక్కిస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. మన ప్రవర్తనను ఆయన పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. అదేవిధంగా మన యొక్క క్రియలు ఎలాగ ఉన్నాయి అనేటువంటి వాటిని చూస్తాడు. మన క్రియలను బట్టి మనకు ఫలమును ఇస్తాడు. మరి ఆ రీతిగా అసలు ఆ క్రియలు ఇవన్నీ కూడా ప్రవర్తన ఎక్కడ నుంచి వస్తాయంటే మన హృదయము నుంచి, మన అంతరంగంలో నుంచి. అంతరంగంలో నీవు ఏమి ఆలోచిస్తావో, ఏమి తలస్తావో, ఏ రీతిగా నీవు నీ ప్రవర్తన విషయమై నిర్ణయాలు తీసుకుంటావో అవన్నీ నీ యొక్క మనస్సులో ఉంటాయి, నీ అంతరింద్రియములలో ఉంటాయి, నీ హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి ఆయన ఆ యొక్క హృదయాన్నే పరిశోధిస్తాడంట, ఆ అంతరింద్రియములను పరీక్షిస్తాడంట. మరి దేవుడి యొక్క పరిశోధనకు, దేవుని యొక్క పరీక్షకు మనము నిలవబడగలగాలి. ఎలాగంటే ఒకచోట దావీదు భక్తుడు అంటాడు, నన్ను పరీక్షించు, నా అంతరంగమును పరిశోధించు, అందులో ఏదైనా నీకు కనబడితే నన్ను శిక్షించు అన్నట్లుగా భక్తుడు చెప్తాడు. అంటే అంత ధైర్యం, తన యొక్క భక్తి అంత ధైర్యాన్ని గుర్తించింది. కాబట్టి ఆ రీతిగా మనము కూడా మనలను పరీక్షించి పరిశోధించేటట్లుగా దేవుడి ఎదుట ఎంత విశ్వాసము, ఎంత భక్తి కలిగి ఉన్నాము అనేది చూసుకున్నప్పుడు మనము కూడా దేవుని యందు అంత విశ్వాసాన్ని ప్రదర్శించిన వారం అవుతాము. కావున మన ప్రవర్తన నిష్కల్మషముగాను, మన ఆలోచన తలంపులు నిర్మలముగాను ఉన్నట్లయితే, మన హృదయము అలాగ నిర్మలంగా వాక్యంతో నిండిపోయి ఉన్నట్లయితే మనలో కూడా ఏ కపటము ఉండదు, ఆత్మలో కపటం ఉండదు, మనము నిర్దోషులుగా ఎంచబడతాము. అప్పుడు మన యొక్క క్రియలు దేవుడు పరిశీలించినా, మన యొక్క ప్రవర్తన ఆయన పరీక్షించినా సరే ఏ దోషమును ఆయనకు కానరాదు. అట్టి రీతిగా మనము మారాలి, మనము పశ్చాత్తాపం నొందాలి. చేసిన ప్రతి ఒక్క దుష్కామ కార్యములన్నిటినీ దేవుని ఎదుట మనము ఒప్పుకొని తీరాలి. అప్పుడు మాత్రమే మనకు క్షమాపణ, కనికరము అనేది దొరుకుతుంది. చాలామంది చేసేస్తారు, చేసినా సరే వాటిని కప్పిపుచ్చుకుంటారు తప్పిస్తే దేవుని ఎదుట వాటిని ఒప్పుకోవటానికి ఇష్టపడరు. అది ఇంకా 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 నష్టాన్ని కలుగజేస్తుంది తప్పిస్తే ఏ లాభాన్ని కూడా అది కలుగజేయదు. కాబట్టి మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన మన మార్గములను సరళము చేస్తాడు. కాబట్టి మన యొక్క మార్గములన్నీ కూడా సరళం అవ్వాలన్నా, ఆయన మనను ఎలాగ పరిశోధించినా, ఎలాంటి పరీక్షలు మనకు పెట్టినా సరే వాటన్నిటిలోనూ విజయం నొంది విజయవంతమైన విశ్వాస వీరులుగా, దేవుని యొక్క నిజమైన భక్తి విశ్వాసం కలిగిన వారిగా మనము నిలవబడదాము. అట్టి శక్తి, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన రీతిలో ఇప్పటి వరకు మీరు కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు. మరి ఒక నూతన దినమునిచ్చి, నూతన వాక్కునిచ్చి మమ్మల్ని బలపరిచినందులకే నీకే స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఇదిగో మరి నీవు చెప్పినటువంటి విధముగా ప్రభా మా ప్రవర్తన, మా క్రియల ఫలము చొప్పున నీవు ప్రతీకారం చేస్తావు, హృదయములను పరిశోధిస్తావు, అంతరింద్రియములను పరీక్షిస్తావు. కాబట్టి నీ పరీక్షకు, నీ యొక్క పరిశోధనకు మేము తట్టుకొని నిలవబడగలిగి ధైర్యంగా నీ ముందు నీ కృపాసనాన్ని చేరుకునేటట్లు ఆయన ప్రతి ఒక్క బిడ్డకు నీ యొక్క అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను అనుగ్రహించి, జ్ఞాన వివేచనను అనుగ్రహించి ఆయన ముందుకు నడిపించి, నీ నామంలో అందరూ వర్ధిల్లునట్లు కృప చూపించి, అంతరింద్రియంలో మోసమును, వ్యర్థతను తొలగించి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.